మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత జాయిన్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన జగన్ గారికి అత్యంత సన్నిహితులు, బంధువులు కూడా. ఆయన ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఒంగోలు జిల్లాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పొచ్చు. రాష్ట్రంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొద్ది మందిలో సాఫ్ట్ కార్నర్ ఉండేటువంటి వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకరు. మనందరం ఇంతకుముందు కూడా చాలా మంది గురించి మాట్లాడుకున్నాం. మొన్న మాజీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు, అలాగే గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి కిలారి రోసయ్య గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరును ఎండగట్టి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళ లిస్ట్ లోకి అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా చేరారు. వైసీపీకి రాజీనామా చేస్తూ జగన్ పై తీవ్ర విమర్శలు చేసినటువంటి బాలినేని, వైసీపీ చచ్చిపోయిన పార్టీ, ఇక బతికే అవకాశం లేదు, జగన్ మారే సూచనలు కూడా కనిపించట్లేదు, అందుకే నేను పార్టీ మారాలనుకుంటున్నాను, ఎన్నిసార్లు చెప్పినా సరే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉసిగొల్పటం, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడులు చేయటం, ముఖ్యంగా జనసేనను టార్గెట్ గా చేసుకుని అనేక విమర్శలు చేయటం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎలక్షన్స్ కి ముందు నుంచి కూడా చెబుతున్నా వినకపోగా, పైగా దానికి రిజల్ట్ కూడా అనుభవించి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి తెలిసిందే. అయితే దీని మీద ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని గారు కూడా ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చారు. ఆయన కూడా ఇందాక ఫోన్ లైన్ లో ఒక మాట్లాడుతూ ఒకరితో చాలా క్లియర్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక నుంచి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినా కూడా ఆయన తీరు, ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆలోచన మాత్రం మార్పు లేదని అనుకోవాలి. ఇకపోతే వైఎస్ఆర్ పరువు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీసేశారు, ఆయన కడుపున చెడబుట్టాడు, వీడు ఎప్పుడు పోతాడా అని విజయం కూడా ఎదురు చూస్తుంది. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు దరిద్రులు అయిపోయారు, అందరి కడుపు కొట్టి జగన్ ఒక్కడే కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, అమ్మాయిలను వేధిస్తున్నారు, వేధిస్తున్న వాళ్ళని సస్పెండ్ చేయాలని నాతో సహా చాలా మంది సలహా ఇచ్చినా జగన్ వినలేదు, అవన్నీ కూడా సహజమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తీరు అయితే కనిపించింది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించొద్దు, దానివల్ల చాలా చాలా మనం ఎదురు చూడాల్సి వస్తుందని ఎలక్షన్స్ కు ముందే చెప్పినారు. అవన్నీ కూడా ఆయన పెడని చెవులు పెట్టి ఆయనకి కొని తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పినటువంటి అనేక సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ని జనాల్లోకి వస్తున్నటువంటి మద్దతు చూసి కుళ్ళుకుని చచ్చేవాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతేకాక ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ రాజీనామా చేస్తున్నాను అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే నిజంగా మరి ఆయన రేపొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికే జనసేన పార్టీ వర్గాలతో కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే ఆ పార్టీని ఎండగడుతూ వచ్చినటువంటి వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార తీరు ఎలా ఉంటది అనేది గతంలో అనేక సార్లు ఆయన బహిర్గతంగానే విమర్శలు చేసి అందరికీ ఒక చర్చలో నిలిచారని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈసారి మళ్ళీ ఆ పార్టీని వదిలి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపొద్దున మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. రేపొద్దున అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక నిర్ణయాన్ని అక్కడి నుంచే ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే రేపొద్దున ఒక కీలకమైనటువంటి నేత, ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చారు. ఇక ముందు నాకు తెలిసి చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక రోజులు దగ్గర పడ్డాయి. కంప్లీట్ గా ఉన్నటువంటి కొద్ది నాయకులు కూడా, బలమైన నాయకులు కూడా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీకి కూడా ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక కీలకమైనటువంటి నాయకుడు మరొకసారి దొరికారనుకోవాలి. నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తి
అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎంతో కొంత వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి అతి కొద్ది నిజాయితీ పరులు ఆయన పేరు కూడా ప్రథమంగా వినిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఆయన కూడా బయటికి రావడం చాలా జనసేన పార్టీకి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా కీలకంగా ఈసారి జనసేన పార్టీ ఉండబోతుంది అనుకోవటానికి చాలా ఈ కీలకమైనటువంటి నాయకుడిగా మనం చూడొచ్చు. ఏదేమైనా సరే రేపు కూడా మనం ఒకసారి లైవ్ తీసుకుందాం, అక్కడికి వెళ్ళి మరి జనసేన పార్టీకి ఆఫీస్ దగ్గరలోనే మన ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన లైవ్ అప్డేట్స్ రేపు మార్నింగ్ నుంచి మీకు ఈవినింగ్ ఆయన ఎప్పుడు జాయిన్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు గురించి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.